మనబడిలో చేరడానికి కనీస వయస్సు 4 సంవత్సరాలు. 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు బాలబడి 1 లేదా 2లో చేరతారు. ఈ స్థాయిలో ఉన్న పిల్లలకు ఆటలు, పాటలు మరియు చిత్రాలను గుర్తించడం ద్వారా తెలుగు భాషను పరిచయం చేయడం జరుగుతుంది. బాలబడి తరువాత 5 సంవత్సరాల ప్రోగ్రాం ఉంటుంది. దీనిలో మొదటి స్థాయి ప్రవేశం. ఈ స్థాయిలో పిల్లలు వర్ణమాల, గుణింతాలు, సామాన్య పదాలు రాయడం, చదవడం మరియు మాట్లాడడం నేర్చుకుంటారు. తరువాత స్థాయి ప్రసూనం. ఈ స్థాయిలో ఇంతకుముందు నేర్చుకున్న వర్ణమాల, గుణింతాలతో పాటు ఒత్తులు, ద్విత్వాక్షర పదాలు మరియు చదవటం, రాయటం, వినడంపై దృష్టి సారిస్తారు. అందరికీ నమస్కారం. మనబడి బఫెలో గ్రోవ్ సెంటర్ గత 11 సంవత్సరాలుగా లేక్ కౌంటీ ఏరియాలోని పిల్లలకు తెలుగు నేర్పిస్తుంది. ప్రతి సంవత్సరం సరాసరిగా 150 మంది పిల్లలు జాయిన్ అవుతున్నారు. 30 మంది వాలంటరీ ఉపాధ్యాయులు ప్రతి ఆదివారం 3 గంటల నుంచి 5 గంటల వరకు తరగతి గదులను నిర్వహిస్తున్నారు. ప్రవేశం మరియు ప్రసూనం తర్వాత వచ్చే స్థాయి ప్రకాశం. ఈ స్థాయిలో విద్యార్థులు వ్యాకరణ పరంగా సరైన వాక్యాలను రాయడం నేర్చుకుని శ్రవణం మరియు మాట్లాడే నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. ఈ స్థాయిలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు వార్షిక పరీక్షను నిర్వహించి ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టానందిస్తారు. ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం తర్వాత వచ్చే స్థాయి ప్రమోదం. ఈ స్థాయిలో పిల్లలు చదవటం, రాయటం, వినడంపై మరింత దృష్టి సారిస్తారు. పేరాగ్రాఫ్స్ రాయడం, శ్రవణ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని స్థానికంగా మాట్లాడే వారితో అర్థవంతమైన సంభాషణలు చేస్తారు. మనబడిలో ప్రవేశం నుంచే కాకుండా బాలబడి నుంచి కూడాను పిల్లల్ని చేర్పిస్తే వాళ్ళు ముద్దు మాటలతోటి నేర్చుకుంటూ చక్కగా అసలు ఆ చిన్న పదాలు, రోజువారి పదాలు పుల్లగా, తీయగా ఉన్నాయి, ఆ రంగులో ఉన్నాయి, ఇలా ఉన్నాయని అనుకుంటూ తల్లిదండ్రులకి భలే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. మల్లె పువ్వు. ఈ 5 సంవత్సరాల ప్రోగ్రాంలో చివరి స్థాయి ప్రభాసం. ఈ స్థాయిలో విద్యార్థులకు క్లిష్టమైన వాక్య నిర్మాణాలతో పాటు పౌరాణిక మరియు సమకాలీన గద్యం మరియు కవిత్వాన్ని పరిచయం చేయడం జరుగుతుంది. ధర్మ పరిరక్షణ దురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ, చండతర దండతర బాహుమండిత విగ్రహుండ, నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన యముండ. ఈ స్థాయిలో శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు వార్షిక పరీక్షను నిర్వహించి ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టానందిస్తారు. చూసారుగా, పిల్లలందరూ వారం మనబడికి వచ్చి పాఠాలు ఎలా నేర్చుకుంటున్నారు. మనబడి వాళ్ళు పాఠాలే కాకుండా మనబడిలో పాఠ్యేతర కార్యక్రమాలు కూడా నేర్పిస్తారు. వాటిల్లో మనబడి బాలానందం, రేడియో ప్రోగ్రాం, పిల్లల పండుగ, మాట్లాట, మనబడి పిక్నిక్, తర్వాత తెలుగు పరుగు, ఇలాంటివి చాలా పాఠ్యేతర కార్యక్రమాలు జరుపుకుంటారు. వాళ్ళు అప్పటి నుంచి నేర్చుకుంటూ ఉంటే 4 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు బాలబడి, అప్పటి నుంచి నేర్చుకుంటే తర్వాత పెద్ద తరగతులకు వచ్చేసరికి తెలుగు వాళ్ళకి సులువుగా అలవాటు అయిపోతుంది. కాబట్టి నేను నా పిల్లల్ని బాలబడి నుంచే చేర్పించాను. వాళ్ళు చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు. మీరు కూడా మీ పిల్లల్ని బాలబడి నుంచి మొదలు పెడితే వాళ్ళు తెలుగుని అమ్మో తెలుగు అని కాకుండా ఆహా తెలుగు అన్నట్టుగా ఉంటారని నా అభిప్రాయం. మీరందరూ కూడా మీ పిల్లల్ని మనబడిలో జాయిన్ చేసి మీరు కూడా తెలుగుని ముందు తరాలకి తీసుకెళ్దాం రండి. అమెరికాలో ఉన్న మన పిల్లలకు తెలుగు చదవటం, రాయటం, మాట్లాడడం నేర్పించి ఇండియాలో ఉన్న వారి కుటుంబ సభ్యులతో తెలుగులోనే మాట్లాడాలనేది మా ధ్యేయం. తెలుగు భాషను ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులకు
స్వయం సేవకులకు మరియు తల్లిదండ్రులకు ధన్యవాదాలు.